Today we are going to see about the city Laodicea. ఈరోజు మనం లవోదికయ పట్టణం గురించి మనం నేర్చుకుందాం. Where is it? అది ఎక్కడ ఉంది? How the name Laodicea came? లవోదికయ అనే ఈ పేరు ఆ పట్టణానికి ఎట్లా పెట్టబడింది? The city of Laodicea is situated 1 mile south of Lycus River. లవోదికయ పట్టణం అనేది లైకస్ నదికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. South of Lycus. ఆ లైకస్ అనే ఆ నదికి దక్షిణాన కిలోమీటర్ దూరంలో ఉంటుంది. Laodicea is west of Colossae. ఈ లవోదికయ అనేది కొలస్సీకి పడమర దిక్కున ఉంటుంది. And also south of Hierapolis. హిరాపోలిస్ కి దక్షిణాన ఉంటుంది. It is established, the city is established in 261 BC by the Seleucid kings. ఈ పట్టణము క్రీస్తు పూర్వము 261వ సంవత్సరంలో సెల్యూకస్ అనే రాజు చేత అది నిర్మించబడింది. Because after Seleucus, the kings which came in his line, they are known as Seleucid kings. ఎందుకనగా సెల్యూకస్ తర్వాత అదే వరుసలో వచ్చిన వారు సెల్యూసిస్ రాజులుగా పిలువబడ్డారు. Because after Alexander, ఎందుకంటే అలెగ్జాండర్ చక్రవర్తి తర్వాత as per the Bible prophecy, బైబిల్ ప్రవచనం ప్రకారం, and the land of Greek is divided into 4 parts. గ్రీకు దేశము 4 భాగాలు అయిపోయింది. And one of the part is ruled by Seleucus. ఒక భాగాన్ని సెల్యూకస్ అనే అతను పరిపాలించారు. Even India comes under that, because in our Indian history also we know about the Greek king Seleucus Nicator. భారతదేశం కూడా దానిలోనికే వస్తుంది. ఎందుకనగా సెల్యూకస్ నికేటర్ అనే ఆ రాజు అతను పరిపాలించారు. And so in 261 BC this city is established. క్రీస్తు పూర్వము 261వ సంవత్సరంలో ఈ పట్టణము స్థాపించబడింది. But how it got its name? అయితే దానికి ఈ పేరు ఎట్లా పెట్టబడింది? Originally it was named as Royas. వాస్తవంగా దాని పేరు అయితే అసలు పేరు రోయాస్. And later the name is changed as Diospolis. ఆ తర్వాత డయాస్పోలిస్ గా మార్చబడింది. What is the meaning of Diospolis? డయాస్పోలిస్ అంటే పేరుకి అర్థం It ఏమిటి? is the city of Zeus. Zeus is the Greek god. జియాస్ అనేటువంటి పట్టణం అంటే జియాస్ అనే దేవుడు పేరు అది. Later the Seleucid king changed its name to Laodicea. ఆ తర్వాత సెల్యూసిడ్ అనే రాజు ఈ పట్టణం పేరు, Seleucid means in the lineage of Seleucus. అంటే సెల్యూకస్ వరుసలో వచ్చినటువంటి సెల్యూసిడ్ వారు దాని పేరుని లవోదికయగా మార్చారు. It is named in honor of the queen Laodicea I. ఆ మొదటి లవోదిసియా అటువంటి ఆ రాణి పేరు గౌరవార్థమై ఆ పేరు పెట్టారు. See, Antiochus II was the king. మరి రెండవ అంత్యోకయ రాజు ఉండేవాడు, Antioch. యాంటియోక్ అనే రాజు. So his wife's name is Laodice. యాంటియోకయ రాజు భార్య పేరు లవోడిస్. She was a very powerful and ruthless queen. ఆమె చాలా శక్తి అధికారం కలిగినది, అసలు నియమ నిబంధన లేనటువంటి స్త్రీ. So this city was damaged badly by the earthquakes. ఈ పట్టణము భూకంపము చేత పూర్తిగా ధ్వంసం అయిపోయిన It పట్టణం. was established in 261 BC. క్రీస్తు పూర్వం 261లో స్థాపించబడింది. Some earthquakes came in 27 BC. అది క్రీస్తు పూర్వం 27లో ఒక భూకంపం వచ్చింది. And also 17 AD. క్రీస్తు శకం 17లో కూడా, And 47 AD. క్రీస్తు శకం 47లో కూడా, And mainly there was a powerful earthquake in 60 AD. ప్రధానంగా క్రీస్తు శకం 60లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. And the city of Laodicea is totally destroyed because of that earthquake. ఆ భూకంపాన్ని కారణంగానే లవోదికయ అనే పట్టణము సమూలంగా ధ్వంసం అయిపోయింది. So originally it is located in the Greek regions of Caria and Lydia. వాస్తవంగా గ్రీకు ప్రాంతంలో క్యారియా, లిడియా అనేటువంటి ఆ ప్రాంతాల్లో ఉంటుంది. Now it is situated near the modern city of Denizli. ఇప్పుడు ఆధునికమైన పట్టణమైన డెనిజ్లీ అనే ప్రాంతంలో ఉంటుంది. If you go to Turkey, మీరు టర్కీ వెళ్తే there is a city called Denizli. డెనిజ్లీ అనే ఒక పట్టణం ఉంది అక్కడ. That is nothing but the old Laodicea. అదే ఆ ఆది లేదా పురాతనపు లవోదికయ పట్టణమే అది. Not only that, అంతేకాకుండా in Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో the 7th church mentioned is the Laodicean church. అక్కడ 7వ సంఘ ప్రస్తావన ఉంది, అదే లవోదికయ సంఘం. When you see the history, మీరు చరిత్రలో చూస్తే Paul never visited Laodicea. పౌలు ఎప్పుడు లవోదికయ వెళ్ళలేదు. Like Colossae, Paul had never visited Laodicea. కొలస్సీ వల్లనే పౌలు లవోదికయ కూడా వెళ్ళలేదు. History says that చరిత్ర చెప్తున్న మాట, probably Epaphras is instrumental in starting the church in Laodicea. బహుశా లవోదికయలో సంఘం ఆరంభించబడడానికి ఎఫెఫ్రా సాధనంగా ఉన్నాడు. So Colossians 1:7. కొలస్సీలు రాసిన పత్రిక 1:7. So it is 16 kilometers
west of Colossae కొలెస్సేకి పడమర 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. and 10 kilometers south of Hierapolis. హెరాపోలిస్ కి దక్షిణాన 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. So that's why అందుకనే we can say it is an extended or a branch of Colossian church. ఇది కొలసి సంఘానికి ఒక బ్రాంచ్ గా చెప్పొచ్చు. ఉపసంఘం. ఉపసంఘము అని చెప్పొచ్చు. The epistle to Colossians mentions Laodicea as one of the communities of concern for Apostle Paul. Paul was burdened about it. చూడండి కొలసి When we పత్రికలో read the epistle to Colossians, కొలసికి రాసిన పత్రికను మనం చదువుతా ఉంటే time and again Paul mentions about Laodicea. లవోదికయ సంఘం లేదా లవోదికయ గురించి పౌలు పదే పదే He is మాట్లాడుతున్నాడు కదా. more concerned about ఆ Laodicea. లవోదికయ గురించి ఆయనకు ఎక్కువ పట్టింపు భారం ఉండింది. Not only that, అంతేకాకుండా he wrote that Colossian letter. ఆ కొలసీలకి పత్రిక రాసినప్పుడు He asked the epistle to Colossians to be read in Laodicea also. ఈ కొలసీలకి రాసిన ఆ పత్రిక ఆయన ఏమంటాడు, లవోదికయ పట్టణంలో కూడా ఇది చదివి వినిపించండి. So it is the story about Laodicea. ఇది లవోదికయ గురించినటువంటి చరిత్ర. So it is named after the queen Laodice. లవోడిస్ అనేటువంటి ఆ రాణి ఆ పేరుని బట్టి దీనికి ఈ పేరు పెట్టినారు. She is the wife of Antiochus II. యాంటియోకస్ II రాజుకి భార్యగా ఉండింది ఆమె. It is announced recently in March 2019. 2019 సంవత్సరం మార్చి నెలలో ఒక ప్రకటన చేయబడింది. The archaeology people. అక్కడ ఉన్న పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన A మాట. fairly well preserved statue of Roman Emperor Trajan has been unearthed at that site. చూడండి, ట్రాజన్ అనేటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆ రాజు అక్కడ Roman emperor. ఆ రోమా చక్రవర్తి అయిన వాడు His statue was unearthed. It was surfaced. ఆయన ఒక విగ్రహం అనేది బయటపడింది. So it is a historical place. ఇది చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. So the Roman Emperor Trajan's statue was also there in that city. It was buried, and in March 2019 the archaeology people found it. రోమా చక్రవర్తి అయిన ట్రాజన్ యొక్క విగ్రహం అక్కడ బయటపడింది. అంటే అది 2019 సంవత్సరం మార్చి నెలలో బయటకు వచ్చినట్లుగా పురావస్తు శాఖ వారు కనుగొని చెప్పినారు. So Laodicea is named after Laodice. కాబట్టి ఈ లవోడిస్ అనే పేరు లవోదికయగా మార్చబడింది. And also it is a branch church of Colossae. ఇది కొలసి యొక్క ఉపసంఘంగా ఉంది. And it is the church mentioned in Revelation chapter 3. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ లవోదికయ సంఘం. This is about Laodicea. ఇది లవోదికయ గురించినటువంటి వివరణ. These are only just a small clarification. ఇవన్నీ కూడా ఒక చిన్న వివరణ మాత్రమే. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.